హాయ్ అండి. ఈరోజు ఇలా నిమ్మకాయలు మా చెట్టువి మొన్న కోసాను కదా, అందులోనే ఇవి అన్నీ ఖరాబ్ అయినాయి అన్నట్టు. ఖరాబ్ అయిన నిమ్మకాయలు కూడా మనం వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేయాలో నేను ఒక టిప్ చెప్తాను, మీరు ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. ఇవన్నీ ఒక గిన్నెలోని ముక్కలు కోసి ఇందులో వేద్దాం. చూసారా, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గుప్పెడు వేపాకు, నిమ్మ సైజ్ అంత చింతపండు వేసి నీళ్ళు పోయాలి. దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. దీని నిండా నీళ్ళు పోసుకొని మూత పెడితే తొందరగా వేడెక్కుతుంది. ఇదిగోండి, నీళ్ళు వేడవుతున్నాయిగా, కొంచెం మరిగేటప్పుడు పని చేయాలి. ఈ స్మెల్ పాడైపోయిన నిమ్మకాయలు కదా, ఎలా వస్తుందో, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోకండి. చాలా అదేంటి, మనం నిమ్మకాయలు కోసి బాగపెడతాం కదా, ఊరగాయలాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలండి. వేడి మీద పట్టకూడదు, నిమ్మకాయలు కదా. మిక్సీ మూత పట్టేస్తుంది అన్నట్టు. ఒకసారి నాకు తెలియకుండా వేడి మీద పట్టేస్తే చిరాకు అయింది, అందుకే చల్లగా అయ్యాక మిక్సీ పట్టేద్దాం. చూడండి, బంద్ చేసేస్తాను. ఇప్పుడు మూత పెడదాం. ఆ ఉడికి ఇంకా నిమ్మకాయలు ఉడికేదేమన్నా ఉడుకుతాయి. చల్లగా అయ్యాక మిక్సీ పడదాం. ఏం చేయాలో చూపెడతా. ఇదిగోండి, చల్లగా అయింది. మిక్సీలో వేసుకొని ఒక 2 చెంచాలు సాల్ట్ వేయాలి, 2 చెంచాలంతా. నీళ్ళు మిక్సీ అయ్యాక మళ్ళీ ఇందులోనే వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా అయ్యాక ఇందులో ఒకప్పుడు సరిపేసుకోవాలి. సరిపేసి మెత్తగా మిక్సీ పడదాం, మొత్తం కలిసిపోతుంది కదా. ఇదిగోండి, మిక్సీ పట్టాక ఇలా కొంచెం ఒక బౌల్లో తీసుకొని వీటితోటి గ్యాస్ పొయ్యి, ఇత్తడి పాత్రలు అలాంటివి తోమితే మనకి మురికిపోతుంది, జిడ్డు ఉండదు అసలు. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, కడిగి చూపెడతా. చూసారండి ఎంత తెల్లగా వచ్చిందో, స్టీల్దైనా. ఇప్పుడు రాతండి తోమి చూపిస్తా మీకు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. లెమన్ కదా, స్మెల్ బాగుంది. ఇదిగండి, ఇలా వేసేసి మనం గట్టిగా రుద్దే పని కూడా లేదు. నాకు ఒక చేత్తో ఫోన్ ఉంది కదా, రుద్దడం కుదరట్లేదు. ఇలా రుద్దేసి పక్కకు పెట్టేయడమే. కాసేపు ఒక అరగంట తర్వాత మనం అలా రుద్దేసి కడిగేస్తే తెల్లగా వస్తుంది అన్నట్టు. చేతులు కొడితే మనం వీటికి కూడా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. వెంటనే కడగొద్దండి, ఇలా మామూలుగా రుద్దేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, 10 నిమిషాల తర్వాత చూడండి, కడుగుదాం ఎలా వస్తాయో. అయితే నేను ఇందులో సర్ఫ్ వేసాను కదా, మీరు సర్ఫ్ వేసుకోవద్దు. ఓన్లీ నిమ్మ చెక్కలు, అదే నిమ్మకాయ ముక్కలు, చింతపండు, వేపాకులు వేసి ఉప్పు ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మీకు గిన్నెల్లో తోముకోవడానికంటే సర్ఫ్ కలుపుకొని తోముకోండి. ఇవి వేరే ఇలాంటివి తోమాలంటే మనకి సర్ఫ్ వేయనవసరం లేదు. ఎందుకంటే చింతపండు, ఉప్పు, నిమ్మకాయలు అనేవి ఇగోండి, చూడు ఎంత తెల్లగా వచ్చాయో. ఇలాంటివి తోమడానికే పాతకాలంలో ఉపయోగించేవాళ్ళు చింతపండు ఉప్పుని. అందుకు ఇది చింతపండు ఉప్పు వల్లనే ఇవి ఇంత తెల్లగా వచ్చాయి. చూడండి, మీరే చూడండి ఎంత తెల్లగా వచ్చాయంటే. మనం శ్రమ లేకుండా, రుద్దే పని లేకుండా పెట్టి. కాకపోతే ఇది ఫస్ట్ మనం మొత్తం ఇది నిమ్మకాయ గుజ్జుని ఏం చేయాలి, మొత్తం అప్లై చేసి ఒక 10 నిమిషాలు, పావుగంట వదిలేసాక అప్పుడు మనం వాష్ చేసుకోవాలి. ఇలాగా ఈ 10 నిమిషాల్లోని నేను ఏం చేశానంటే, చూడండి, గిన్నెలు తోమాను వీటితోటే. ఎంత తెల్లగా వచ్చాయో చూడండి. ఇన్ని గిన్నెలు తోమాను నేను. అసలు కొంచెం కూడా జిడ్డు అనేది లేదు. స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా స్మెల్, మంచిగా నిమ్మ స్మెల్ వస్తుంది. మీరు మాత్రం ఇది చేసుకొని ఒక బౌల్లో చేసుకొని, నేనైతే గిన్నెలు తోమడానికి లిక్విడ్ని యూస్ చేస్తాను. నాకు ఒక 20 రోజుల వరకు వస్తుంది లిక్విడ్. నేను పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని
కడగడానికి కూడా యూస్ చేయవచ్చు. చూపెడతాను చూడండి. ఇదిగోండి సింక్ కూడా కడుగుదాం ఎలా వస్తుందో చూడండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం మొత్తం అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు పావుగంట వదిలేసేయండి. ఈ లోపల ఆ 10 నిమిషాలు వేరే పని చూసుకొని ఇక్కడ వచ్చి కడుక్కుంటే ఎంత బాగుంటుందంటే మనకి బొద్దింకలు లాంటివి కూడా ఏమి స్మెల్కి కూడా రావన్నట్టు. ఇదంతా అప్లై చేసి మనం ఒక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మళ్ళీ చక్కగా డిష్ మన గిన్నెలు తోమే దాంతో దీంతో మనం తోముకోవాలి, కడిగేసుకోవాలి శుభ్రంగా. ఓకే ఓకే ఇలా వదిలేసేయండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూడండి ఎలా వస్తుందో. అసలు వాసన బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మురికి కూడా గోడ చూడండి ఇప్పుడు ఎలా ఉందో. తర్వాత చూడండి ఒక 10 నిమిషాలు వదిలేస్తాం కదా, ఉన్న మురికి అంతా పోతుంది. కంఫర్ట్ డబ్బా ఖాళీ అయితే దీని నిండా పోసుకున్నాను. దీని నిండా 2 డబ్బాలు అయిందండి. నాకు 10 రోజులు 20 రోజులు సింపుల్గా వచ్చేస్తుందండి. గిన్నెలు తోముతాం ఓన్లీ, ఇదిగోండి గిన్నెలు తోమడానికే. ఎంత నీట్గా తెల్లగా వచ్చాయో చూడండి. మీరు కూడా నిమ్మకాయలు పాడైపోయాయని చెప్పి పడేయకుండా ఇలా చేసుకోండి. కాకపోతే సరుపు వేయకండి. ఇది మిక్సీ పట్టాక దీంట్లో గిన్నెలు తోమడానికి అయితే సరుపు వేసుకొని అప్పటికప్పుడు కొంచెం కలుపుకొని తోముకోండి. సర్ఫేస్ మాత్రం మిక్సీ పట్టొద్దు. నేను సడన్గా అలాగా మీకు చెప్పాలి అని వేసేసాను, కానీ ఏం కాదులేండి. కానీ వేయకండి, ఎందుకంటే మనకి సర్ఫ్ వేస్తే ఇలాగా ఇత్తడి పాత్రలు తోమడానికి సరుపు వేయకూడదు. వేయొచ్చు, కాకపోతే దానికి వాడడానికంటే కుదరదు. అందుకే సరుపు వేసుకోకపోతే మన గిన్నెలు తోముకోవడానికి అయితే సరుపు వేసుకుందాం, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో, కొత్తగా వచ్చేలాగా. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. స్మెల్ కూడా మంచిగా నిమ్మ వాసన వస్తుంది. బయట కొనే వింబార్ సబ్బులో 100 నిమ్మకాయల శక్తి అంటారు కదా, ఈ మన సొంత నిమ్మకాయలు ఒక 20 కాయల వరకు వేసాము. చాలా రోజులు మనకి వాడుకోవచ్చు అండి, వేస్ట్గా పడేసేది కూడా. చాలా మంచి స్మెల్ వస్తుంది. గిన్నెలు కూడా అండి, చేపలు కానీ ఏమైనా నీసు వాసన కూడా రావు గిన్నెలు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి గ్యాస్ కూడా ఎంత తెల్లగా ఉందో, మురికి బాగా పోతుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, బాయ్.